ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. 28/10/2025 మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం. ఆయన తండ్రి కన్నుమూత. పరుగులు తీసిన బీఆర్ఎస్ నేతలు, సినీ ప్రముఖులు. తీవ్ర దుఃఖంలో కుటుంబం. కేటీఆర్, కేసీఆర్ సైతం సంతాపం తెలిపారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్టీకి, సమాజానికి ఎంతో మద్దతుగా నిలిచిన వ్యక్తి అని ఆయన మరణం పట్ల అందరికీ తీవ్ర విషాదాన్ని కలిగించిందని కేటీఆర్ తెలిపారు. పలువురు నేతలు, సినీ ప్రముఖులు ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే పరుగున హరీష్ రావు ఇంటికి చేరుకొని ఆయన నాన్నగారి యొక్క పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పూలమాలలతో నివాళులర్పించి హరీష్ రావు కుటుంబంతో పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అదేవిధంగా ఆయనతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాగంటి సునీత కూడా పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుటుంబంతో పరామర్శించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా పలువురు నేతలు, సినీ ప్రముఖులు తరలి వచ్చి ఆయన పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుఃఖంతో కన్నీరు మున్నీరైన బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా సినీ ప్రముఖులు, సినిమా హీరోలు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం కూడా సంతాపం వ్యక్తం చేశారు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్నైనా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు.